జగన్ ఆస్తులు ఎంఆర్ కేసుల విషయంలో కీలక మలుపు తిరుగుతోంది. జగన్ మీడియా ఎంఆర్ కేసులో నిందితులైన కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి ఆస్తుల క్రయ విక్రయాన్ని నిలిపివేయాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ నేమాని భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్ గారు, గుడ్ మార్నింగ్. జగన్ ఆస్తులు ఎంఆర్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? సంస్థల క్రయ విక్రయాలు నిలిపివేయాలని సర్కారును సీబీఐ కోరింది. మరి సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతుందన్న సిబిఐ గత వారం రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి జగన్ ఆస్తులకు సంబంధించి ప్రధానంగా జగతి పబ్లికేషన్ కానీ, ఇందిరా టెలివిజన్ కానీ, ఇతర జననీ ఇన్ఫ్రా కానీ, ఇతర సంస్థలు ఏవైతే జగన్ ఆస్తులు ప్రస్తుతం సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలకు సంబంధించి అటాచ్మెంట్ ని ప్రభుత్వాన్ని కోరింది. అంటే ఈ సంస్థల యొక్క క్రయ విక్రయాలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిషేధం విధించాలనేటువంటిది సిబిఐ కోరింది. దీంతో పాటుగా ఎంఆర్ కేసులో కూడా ఇదే విధమైనటువంటి అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ కోరింది. ఎంఆర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కోనేరు ప్రసాద్ గాని, బిపి ఆచార్య గాని, అదేవిధంగా సునీల్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల క్రయ విక్రయాలు కూడా జరపకుండా నిషేధం విధించాలి. వీటిని అటాచ్మెంట్ కోరుతూ సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ఎక్సర్సైజ్ జరుగుతోంది. నిన్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ఇరువురిని పిలిచి, అదేవిధంగా న్యాయ నిపుణులను కూడా పిలిపించి వీటి మీద చర్చించారు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ 1944 క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ లో ఉన్నటువంటి ఈ అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుంది. గతంలో ఇటువంటి ప్రాక్టీసెస్, ఆరోపణలు ఉన్నటువంటివి, విచారణ ఎదుర్కొన్నటువంటి ప్రొసీజర్స్ ను కూడా పరిశీలించిన తర్వాత సత్యం రామలింగరాజు కేసు కావచ్చు, అదేవిధంగా సఖాదేవ్ కావచ్చు, లేకపోతే పోతినాయుడు ఏలేరు స్కామ్ కు సంబంధించినటువంటి పీలా పోతినాయుడికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఈ అన్ని కేసులని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమతినిచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతికి చెందిన అధికారిక ఉత్తర్వులు ఈ రోజు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఈ మధ్యాహ్నంలోగా అధికారిక ఉత్తర్వులు వెలువడుతున్నాయి. అంటే ప్రధానంగా క్రయ విక్రయాలు ఎటువంటి పరిస్థితులను చేయరాదు, విచారణ జరుగుతోంది. భారీ ఎత్తున స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తులని వీరు విక్రయించుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ పూర్తయి ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకు వచ్చేంత వరకు కూడా వీరికి ఎటువంటి అనుమతి ఇవ్వద్దు అనేటువంటి అటాచ్మెంట్ సిబిఐ కోరింది. సిబిఐ కోరినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. ఈ అనుమతికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేపట్లో వస్తే నిన్న రాత్రి కొంచెం పొద్దుపోయిన రాత్రి 10 గంటల ప్రాంతంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించినటువంటి ఫైలు పై సంతకం చేసి ముఖ్యమంత్రికి పంపించారు. ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి ఈ సంతకం చేసినట్లుగా మనకి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే సిబిఐ వ్యూహం ఏంటి? 1944 క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ను ప్రయోగించడంలో ఆంతర్యం ఏంటి? అంటే ఇది రెగ్యులర్ గా అంటే జగన్ ఒక రాజకీయ పార్టీగా లేకపోతే ఒక భారీ మీడియా సంస్థగా ఉన్నందువల్ల ఒక భారీ ఎక్స్పోజర్ వస్తుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎటువంటి వారిపైనైనా సరే ఇదే విధమైనటువంటి సెక్షన్ ను ప్రయోగించి ఆస్తుల అటాచ్మెంట్ కోరడం అనేటువంటిది సహజంగా వస్తున్నటువంటి ప్రక్రియ. అది కొద్దిసేపటి క్రితం చెప్పినట్లుగానే సత్యం రామలింగరాజు కేసు కావచ్చు, లేకపోతే గతంలో సరఫాదేవ్ కేసు కావచ్చు, అంత క్రితం పోతినాయుడికి సంబంధించినటువంటి కేసు కావచ్చు, అదేవిధంగా గతంలో ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్నటువంటి కేసుల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి ఉన్నాయి. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ గా జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనమైంది కాబట్టి దీనికి భారీ ఎత్తున ప్రచారం. అంటే సంస్థలకు సంబంధించి డే టు డే యాక్టివిటీకి మాత్రము ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఇటు న్యాయ వర్గాలు కానీ ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ చెప్తున్నటువంటిది. రెగ్యులర్ గా ఆయా సంస్థలు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ అటాచ్మెంట్ కోరినటువంటి సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించుకోవచ్చు. అయితే ఈ సంస్థలకు చెందినటువంటి ఆస్తుల విక్రయాలు మాత్రం జరపరాదు అనేటువంటిది నిర్దిష్టంగా సిబిఐ కోరింది. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు ఒక దశలో ఉంది, ఇంకా పూర్తి దర్యాప్తు కాలేదు. ఇప్పటికి 3 ఛార్జ్ షీట్లు వేసింది. జగన్ ఆస్తుల కేసుల్లో సాయిరెడ్డితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్
ఐఆర్ఏఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డిని అరెస్ట్ చేసింది. మరింత మందిని కూడా విచారణ జరిపింది. దాదాపుగా ఇప్పటికే 70-80 మందిని విచారించింది. ఈ కేసులో దాదాపుగా ఇంకొక మరి 10-15 మందిని అరెస్టులు జరుగుతాయనేటువంటి, అందులో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి, ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఇంకా తుది దశకు చేరుకోలేదు. దాదాపుగా ఇంకొక 8-9 ఛార్జ్ షీట్లను సిబిఐ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసు విచారణ ప్రక్రియ ఇంకా కొంతకాలం పడుతుంది. కాబట్టి ఈలోగా ఆస్తులను ఏమైనా విక్రయిస్తారు అనేటువంటి అనుమానంతో సిబిఐ ఈ మేరకు మూవ్ చేసింది. అయితే ఇది కొంచెం ఒక పానిక్ క్రియేట్ చేసేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. సంధ్య, ఓకే భాస్కర్ గారు, సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఎంఆర్ కేసులో అన్ని సంస్థల విక్రయాలు ఆపేయాలని నిర్ణయించారా, లేదంటే పర్టికులర్ నేమ్స్ ఏమైనా చెప్పారా? అంటే ప్రస్తుతం ఎంఆర్ కి సంబంధించి ఎంఆర్ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో ఆ నిందితులకు సంబంధించి ఆస్తులు, ఆ నిందితులకు సంబంధించి ఎటువంటి సంస్థలు ఉన్నాయి, అన్ని సంస్థలు వాళ్ళకి ఇండివిజువల్ గా ఉన్నటువంటి సంస్థలు, వాళ్ళ సొంత ఆస్తులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలు, ప్రధానంగా జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్స్, జనని ఇన్ఫ్రా, ఇట్లాంటి కార్మిల్ ఏషియా, ఇట్లాంటి ఈ 4-5 సంస్థలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ 4-5 సంస్థలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలకు మాత్రము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి కూడా ఈ క్రయ విక్రయాలను నిలిపివేయాల్సిందిగా సిబిఐ కోరుతోంది. అదేవిధంగా సునీల్ రెడ్డి, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుగా ఉండి సునీల్ రెడ్డిని ఎంఆర్ కేసులో సిబిఐ తీసుకొచ్చిందో, ఈ సునీల్ రెడ్డితో పాటు కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా క్రయ విక్రయాలు జరపకుండా నిషేధించాలని సిబిఐ కోరింది. సిబిఐ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి దీనికి లభించింది. సంధ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. ఎంఆర్ జగన్ ఆస్తుల కేసులో 1944 క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ప్రయోగానికి సిబిఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం, దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, ఓవర్ టు యు. జగన్ ఆస్తుల కేసులు ఎంఆర్ కేసులో కీలక మలుపుగా దీన్ని చెప్పుకోవచ్చు. జనని ఇన్ఫ్రా కావచ్చు, అలాగే జగతి పబ్లికేషన్స్ కావచ్చు, ఇందిరా టెలివిజన్ కు సంబంధించి 3 సంస్థల ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ ఈ మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న జిల్లా నుండి వచ్చిన ముఖ్యమంత్రి, డీజీపీ, సిఎస్ అలాగే హోంశాఖకు సంబంధించిన ముఖ్య అధికారులతోటి నిన్న సీఎం సమావేశమయ్యారు. దీనిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం హోంశాఖ కార్యదర్శి ఈ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. అజేంద్ర పాల్ ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నారు. ప్రధానంగా ఈ కేసు మనం చూస్తే సిబిఐ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఈ ఆస్తుల క్రయ విక్రయాల నిలిపివేతకు సంబంధించి మాకు కావాలని సిబిఐ కోరడంతో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసినట్టు తెలుస్తుంది. జనరల్ గా అక్రమ ఆస్తుల కేసులో ఈ వ్యవహారం రొటీన్ వ్యవహారం, అంటే రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్తున్నారు. అయితే కేసులో మాత్రం ఇది కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. అలాగే జగన్ 3 సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు ఎంఆర్ కేసులో కీలక నిందితులుగా ఉన్న సునీల్ రెడ్డి, బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, ఈ 3 ఆస్తులకు సంబంధించి కూడా ఇలాంటి ఉత్తర్వులే ఇవాళ వెలువడే అవకాశం కనిపిస్తుంది. 2 కేసులకు సంబంధించి సిబిఐ అడిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసినట్టు చెప్తోంది. దీని ప్రకారం అంటే ఈ 3 నిందితులతో పాటు ఈ జగన్ కు సంబంధించిన 3 మీడియా సంస్థల్లో ఆస్తుల క్రయ విక్రయాలు నిలిపివేతకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం ఈ ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే అంటే ఈ చట్టం ప్రకారం ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఏలూరు భూ స్కామ్ లో పోతినాయుడు వ్యవహారం కావచ్చు, అలాగే ఎలుకబంటి సూర్యనారాయణ వ్యవహారంలో కానీ ఇలాంటి
ఉత్తర్వులే వెలువడ్డాయి. దాని ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. సిబిఐ ఈ కేసు విచారిస్తున్న సమయంలో ఈ ఉత్తర్వులు మరింత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అంటే జగన్ కు సంబంధించిన జగతి పబ్లికేషన్ సంబంధించిన అకౌంట్ల సీజ్, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేత తర్వాత ఈ మూడో స్టెప్ చాలా కీలకమని భావిస్తుంది సిబిఐ. అంటే ఈ రోజువారీ కార్యక్రమాలకు, రోజువారీ అంటే పబ్లికేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రసారాలకు కావచ్చు, ఎలాంటి ఆటంకం లేకపోయినప్పటికీ ఈ కేసులో ఇది కీలక మలుపుగా అందరూ భావిస్తున్నారు. అంటే ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే ఈ పేపర్ ప్రింటింగ్ కావచ్చు, టీవీ ఛానళ్ల ప్రసారాలకు కావచ్చు, ఎలాంటి ఆటంకం ఉండకపోయినప్పటికీ ఈ మొత్తం ఆస్తుల వ్యవహారాలన్నీ కూడా సిబిఐ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. దీనికి అనుగుణంగా అంటే మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా జిల్లాల్లో ఉన్నటువంటి ఈ సంస్థల ఆస్తులు కూడా వాళ్ళకు అటాచ్మెంట్, అంటే జనరల్ గా అక్రమాస్తుల కేసులో ఈ అటాచ్మెంట్ ను సిబిఐ లాంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్న సమయాల్లో ఈ అటాచ్మెంట్ కామన్ గా అడుగుతారు. అందులో భాగంగానే ఇదంతా రొటీన్ వ్యవహారంగా నిపుణులు చెప్తున్నారు. సంధ్య. థ్యాంక్ యూ సోమగోపాల్.